గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రావాలి. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గారు మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో తులారాశి వారికి ఈ నెల 2026 జూలై 10 నుండి జూలై 20 వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శుక్రుడి మీ రాశికి అధిపతి కావడంతో ఆకర్షణ, గౌరవం, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. గురుగ్రహ అనుగ్రహంతో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. శని మీకు సహనం, క్రమశిక్షణ నేర్పుతారు. కుజుడు పోటీని పెంచి సరైన వ్యూహంతో విజయాన్ని రాజుస్తారు. రాహు కొత్త పరిచయాలు, విదేశీ అవకాశాలను తీసుకొచ్చే అవకాశాలున్నాయి. కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతాడు. ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతాడు అన్నమాట. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, కొత్త భాగస్వామ్యత ఏర్పడే అవకాశాలు ఉంది. ఫ్యాషన్, జ్యువెలరీ, బ్యూటీ, ఇంటీరియర్, రియల్ ఎస్టేట్, కన్సల్టెన్సీ, ఈ కామర్స్, హోటల్ రంగంలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి విశ్లేషణ, అవగాహనతో పెట్టుబడి పెట్టండి. ఆర్థిక పరిస్థితి, ఆదాయంలో స్థిరమైనటువంటి పెరుగుదల కనిపిస్తుంది. పాత బకాయిలు వసూలు అవుతాయి. అనవసర ఖర్చులు నియంత్రిస్తే పొదుపు పెరుగుతుంది. కుటుంబ అవసరాలు, ఆస్తులపై చేసే పెట్టుబడులు భవిష్యత్తులో లాభాన్ని ఇస్తుంది. ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టండి. కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్స్ మీకు అద్భుతం. దీర్ఘకాలికమైనటువంటి వచ్చినట్టుగా దూరంగా వ్యవసాయ భూముల మీద కూడా పెట్టుబడి పెట్టండి. ఉద్యోగస్తులకి పదోన్నతి, కొత్త బాధ్యతలు లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం కొనుక్కునే వారికి అనుకూలమైన సమయం. కొత్త ఉద్యోగం కోసం ఉన్న వాళ్ళకి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. గుర్తింపు తీసుకొచ్చబడుతుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తుల పెండింగ్ లో ఉన్న పదోన్నతి, బదిలీ, ప్రత్యేక బాధ్యతల విషయంలో సానుకూలత, ప్రభుత్వ టెండర్లు, లైసెన్సుల అనుమతులు, రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ ఇలాంటివి పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి, మైనింగ్స్, మార్కెటింగ్, మల్టీనేషనల్ కంపెనీ వారికి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు బాగున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. దూరమైన బంధువులతో మళ్ళీ సాన్నిధ్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొని అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న మీకు కుటుంబంలో ఫస్ట్ ప్రేమ తగ్గింది, అది ఇప్పుడు పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. దాని చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. దాంపత్య విషయంలో బలపెడుతున్నాయి. వివాహ యత్నాల విజయవంతం అవుతుంది. సుషంలో దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది. ఇక సినిమా రంగం వారికి మంచి అవకాశాలు గెట్ రెడీ. టీవీ రంగం వారికి, యూట్యూబ్ లో మీ యొక్క ఛానల్స్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అందరికి బాగుంటుంది. సృజనాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఆదరణ పొందే అవకాశాలు ఉంటాయి. గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టు, బ్రాండ్ ప్రమోషన్స్, అవార్డు అవకాశాలు చాలా కలుగుతాయి. కోర్టు వ్యవహారంలో రాజీ మార్గం ద్వారా అనుకూల పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి ఒప్పందానికి సంబంధించి కేసుల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ అవకాశం, విదేశీ ఉద్యోగం, విద్య, వ్యాపారం, వీసా వ్యవహారం మంచి పురోగతి ఉందండి. విదేశీ కంపెనీలో కొత్త ఒప్పందాలు, ఉద్యోగం లేదండి మాకు లే ఆఫ్ అయ్యిందండి అన్న వాళ్ళకి అందరికీ గెట్ రెడీ. మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. విదేశీయంలో ఉన్న వాళ్ళకి కదలిక మొదలైందండి. అద్భుతంగా ఉంటారు. షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టండి. లాంగ్ టర్మ్ లో మంచి సెక్టార్ లో పెట్టండి. మెటల్స్ లలో పెట్టండి.
సెక్టర్ లో పెట్టండి. ఇవన్నీ కూడా కలిసి వస్తుంది బాగా మీకు. లాంగ్ టర్మ్ నాట్ షార్ట్ టర్మ్ పెట్టకండి. ఇంకా సర్వీస్ సెక్టర్ హోటల్, హాస్పిటల్, ఫైనాన్స్, లీగల్ సర్వీస్, అడ్వకేట్స్, బ్యూటీ కన్సల్టెన్సీ, వీళ్ళకందరికీ మంచి చార్టెడ్ అకౌంట్స్, వీళ్ళకందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి ఈ నెల. ఇంకా ఆరోగ్యపరంగా కిడ్నీ, చర్మం, వెన్నునొప్పి, అలసట వంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. తగినంత నీరు తాగండి. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి. ఒక శస్త్రచికిత్స కూడా ఈ అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. రైతులకి మంచి అవకాశం. సాగు, పూల సాగు, కూరగాయల సాగు, పాల ఉత్పత్తుల రంగంలో వారికి మంచి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ పరికరాల కొనుగోలు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సబ్సిడీల ద్వారా లాభం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకి న్యాయశాస్త్రం, కామర్స్, మేనేజ్మెంట్, డిజైన్స్, సివిల్స్, విదేశీయ విద్య సిద్ధమవుతున్న విద్యార్థులకి ఇది మంచి సమయం కూడా చెప్పు. ఏకాగ్రత చాలా ముఖ్యం. అదృష్ట దినాలు 11, 14, 18, 23, 27, 30 రోజులు బాగుంటాయి. అదృష్ట సంఖ్య 8 మరియు 9 చాలా కలిసి వస్తుంది చెప్పచ్చు. అదృష్ట రంగులు తెలుపు, నీలం, గులాబీ. అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు బాగా కలిసి వస్తుంది. ఇంకా పరిహారం అంటారా, శ్రీ మహాలక్ష్మి దేవికి తెల్లని తామర పూలతో అర్చన చేయండి. శ్రీ మాత్రేమని చెప్పండి. తామర పూల దగ్గర శ్రీ మహాలక్ష్మి నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః చెప్పుకుంటూ ప్రార్థన చెయ్యండి. నెయ్యి దీపం వెలిగించండి. తెల్లని బియ్యం, పాలు, పెరుగు, పంచదార, సుగంధ ద్రవ్యాలు, తెల్లని వస్త్రాలు ఇవన్నీ కూడా కాస్త ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేయండి. చాలా శుభ ఫలితాలను పొందుతారు. సహనం పాటిస్తే ఈ కాలం మీ జీవితంలో చిరస్మరణీయమైనటువంటి విజయాలు తీసుకొచ్చే కాలం ఈ జూలై నెల అని చెప్పచ్చు. చూసి వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. జ్యోతిషాస్త్రుల్ని సంప్రదించండి. లేదా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇక్కడ శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల రెడీగా ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి. కానీ డైరెక్ట్ గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్ లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉన్నారని భగవంతుని ప్రార్థిస్తున్నాము. వాడికి ఇంకా వెంటనే కాకపోవడానికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అప్ అండ్ డౌన్స్ కూడా చూస్తుంటే శని, సింహరాశికి ఆ శని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువ చూపిస్తున్నాడు. షేర్ మార్కెట్ అసలు ఈ నెల ముట్టుకోకుండా ఉండండి. జాగ్రత్తగా ఉండి పాత పెట్టుబడులనే కంటిన్యూ చేసుకోండి. పెడితే ప్రయోజనం ఉండేటట్టుగా బాగా అనలైజ్ చేసి పెట్టండి. కానీ ఎవరో ఏదో చెప్పారు, టిప్స్ ఇస్తారని పెట్టి మోసపోకండి. ఇక రియల్ ఎస్టేట్ శ్రద్ధగా ఉందండి. సింహరాశి వారికి రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు. అవకాశం నిర్మాణ రంగం ఏమైనా ఉంటే కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఇంకా సర్వీస్ సెక్టర్, హోటల్, హాస్పిటల్, కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కస్టమర్లు కాస్త ఆందోళన ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ నెల కూడా చెప్పచ్చు. శరీరంలో వేడి పెరుగుతుంది, రక్తపోట్లు, హింసగా నిద్రనిద్రం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. రైతులకు అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో సివిల్స్, డిఫెన్స్, మెడికల్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ చదివే వారు చాలా కష్టపడి చదవాలి.
అవకాశాలు వస్తాయి కానీ చాలా చాలా కష్టపడాలి. ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే దినాలంటే 12, 16, 19, 24, 28, 30 తారీఖులు బాగా వస్తాయి. అదృష్ట సంఖ్య 1 మరియు 3 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రంగులు బంగారం, కాషాయం, ఎరుపు రంగులు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి, అర్ఘ్యం మొదలండి, నీళ్ళు అర్ఘ్యం మొదలండి సూర్యుడికి, ఆదిత్య హృదయం వింటూ నుండి పారాయణం చేయండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. గోధుమ, బెల్లం, రాగి పాత్రలు, ఎరుపు లేదా కాషాయ వస్త్రాలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్సిల్స్ లాంటివి ఇవ్వండి. ఆలయాలు దీపం నూనె దానం చేయండి. సూర్యగ్రహ అనుగ్రహం పొందండి. ఆర్థిక పురోగతి, వ్యాపార విస్తరణ, విదేశీ అవకాశాలు కలిసి వచ్చే శుభకాలం ఇది. అత్యంత విజయవంతమైనగా నిలబడాలి అంటే మీ ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది అని మీరు ప్రయత్నించండి, సాధిస్తారు. విజయోస్తు.